హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుంటుంది రవ్వ కేసరి. ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని కొంచెం వేడయ్యాక జీడిపప్పు కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇందులోనే ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకొని దూరగా వేయించుకోవాలి. జీడిపప్పును సపరేట్గా చేయకూడదు, ఉప్మా రవ్వతో కలిపి వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో రెండు కొంచెం ఎర్రగా దూరగా వేగిపోయిన తర్వాత సైడ్కి ఒక కప్పుకు 3 గ్లాసుల వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆ వేడిన వాటర్ ఇందులో పోసుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం దగ్గర పడ్డాక ఒక కప్పుకి 1.5 కప్పుల షుగర్ వేసుకోవాలి. మెల్లగా కలుపుతూ షుగర్ అంతా కరిగేదాకా కలుపుతూ ఉండాలి. షుగర్ కరిగిన తర్వాత మీకు ఇష్టమైన ఫుడ్ కలర్, నేనైతే ఇక్కడ లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. కొంచెం లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ కలుపుకున్నాక కొద్దిగా నెయ్యి కూడా వేసి నెయ్యి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, నెయ్యి తేలుతూ ఉండగానే రవ్వ కేసరి రెడీ అయిపోయింది. వీ కెన్ సర్వ్ ఇట్ ఇన్ 2 బౌల్స్.